BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. రాయలసీమ రాజకీయ నేతలలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ విలక్షణమైన నేత. ఆయన ఏం చేసినా సంచలనమే. ఆయన మాట, చేష్టలు వైవిధ్యంగా ఉంటాయి. తాజాగా ఆయన చేసిన ఓ పని వార్తల్లో నిలిచింది. టీడీపీలో చేరుతానంటూ వచ్చిన వైసీపీ నేతతో జేసీ మాట్లాడారు. తర్వాత ఏమైందో ఏమో కానీ ఆ వ్యక్తిని జేసీ వర్గీయులు లాగి ఇంటి బయట పడేశారు. తాడిపత్రికి చెందిన లాయర్ శ్రీనివాస్ గతంలో జేసీ వర్గీయుడిగా టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీ మారిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ గురించి నాకు అంతా తెలుసు, నీ కథ చూస్తా అంటూ రెచ్చిపోయారు శ్రీనివాస్. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ జేసీని టార్గెట్ చేశారు. ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తాడిపత్రిలో టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి విజయం సాధించారు. దీంతో శ్రీనివాస్ అనూహ్యంగా జేసీ ప్రభాకర్ ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యారు. అక్కడే బయట చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆ సమయంలో ప్రజల సమస్యలు వింటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి శ్రీనివాస్ను చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నన్ను కాదనుకుని వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని శ్రీనివాస్ను జేసీ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు బయటకు వెళ్లి అనరాని మాటలు అన్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడిచేవారు ఎవరూ మాకు వద్దు, వెళ్ళిపో అని సూచించారు జేసీ. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా శ్రీనివాస్ అక్కడే నిలబడ్డాడు. ప్రజల సమస్యలను వినాలి, నీవు ఎంతసేపు ఉన్నా ప్రయోజనం లేదు, వెళ్ళిపోవచ్చు అని ప్రభాకర్ రెడ్డి ఎంత చెప్పినా వినలేదు. దీంతో అక్కడున్న కార్యకర్తలను పిలిచి న్యాయవాదిని ఇంటి బయట విడిచిపెట్టాలని సూచించారు. ఇద్దరు కార్యకర్తలు న్యాయవాది శ్రీనివాస్ను భుజాలపై ఎత్తుకొని ఇంటి బయట వదిలిపెట్టారు. అయినా ఆయన కదలకుండా ఇంటి ఆవరణలోనే నిలబడ్డారు. కాసేపటి తర్వాత పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి రాయల చెరువుకు వెళ్ళిపోయారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.